అయితే రోజు రోజుకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఏవైతే పార్టీల మధ్య ఉన్నటువంటి విమర్శలు చాలా తారాస్థాయికి వెళ్తున్న విషయం చూస్తూ ఉన్నాం. అయితే జాతీయ స్థాయిలో ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అయితే ఇటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎత్తివేసి ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో అందులో కూడా చాలామంది చేతి వృత్తుల వాళ్ళు కానీ లేకపోతే వివిధ వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవడానికి ఖచ్చితంగా మేము వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకమైన కార్యాచరణ ఉంది. వాళ్ళను ఈడబ్ల్యూఎస్ కాకుండా బీసీలోనే సపరేట్ కేటగిరీగా ఈరోజు మేము వాళ్ళు అందులో చేర్చి ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇది ఉన్నత సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లు కల్పించమని చెప్పేసి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ బలంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ విమర్శకు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ దేశంలో మోడీ కాదు ఇంకా ఎవరు ఈరోజు ప్రధాని అయినా ఇంకేదైనా కానీ ఈరోజు ఎన్ని సీట్లు వచ్చినా కానీ రిజర్వేషన్లు ఎత్తివేయడం అనేది అంత సులభం కాదు. అంత ఈజీగా రిజర్వేషన్లు ఎత్తేస్తామనడం చాలా పొరపాటు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న అమెండ్మెంట్ జరుగుతాయి తప్ప ఈరోజు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఎత్తేటువంటి అంశం అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రధాని హోదాలో ఏది మన ఎల్బీ స్టేడియం దగ్గరికి ఎల్బీ స్టేడియం కాక పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా చేసి తీరుతామనేటువంటి ఒక స్టేట్మెంట్ బలంగా ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఇలా ఒకవేళ ప్రధాని మోడీ ఆ ప్రకటన తీసుకొచ్చినప్పుడు మరి మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు రిజర్వేషన్ల పైన ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు అనేది ఇక్కడ అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఇది చాలా అంటే బాధాకర అంశం. అంటే ఇలాంటి వాటి మీద చర్చ జరగడం అనేది చాలా బాధాకర అంశం. రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఒకవేళ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు గందరగోళం కూడా ఈరోజు దాన్ని ఏమంటారు అస్థిరత్వమైనటువంటి ప్రభుత్వం కూడా ఉండేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది వాస్తవంగా. అయితే దీన్ని మనం అందరం కూడా గమనించాలి. దీన్ని ఎవరు ప్రాపగండా చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఈరోజు ఒక రేవంత్ రెడ్డియో లేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ ఈ ప్రాపగండా చేస్తే ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఈ దేశంలో బీసీలు అత్యధికంగా వెనుకబడ్డటువంటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆనాడు మండల్ కమిషన్ 1979లో ఈరోజు మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే 27% ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు 52% ప్రజలు ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ 52% ఉన్నటువంటి ఈ దేశ జనాభాకు అత్యధికంగా ద్రోహం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆ రిపోర్ట్ను తొక్కిపెట్టి ఈరోజు పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసిన వాస్తవం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఆ తర్వాత 1990 దశకంలో విపి సింగ్ అదే జనతాదళ్ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విపి సింగ్ ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే ఆనాడు ఆ విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆనాడు ప్రధానిగా పివి నరసింహారావు అనేటువంటి ఒక ఈరోజు కరణంను అంటే కర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రధానిగా పెట్టి మళ్ళా బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా 1969 అంటున్నాం కదా, దానికంటే ముందు 1952లో మన కాకా కమిషన్ ఒకటి ఉండే వాస్తవంగా. సో అక్కడి నుంచి 1952 నుంచి ఇప్పటి వరకు కూడా
అంటే ఏ విధంగా బీసీలకు ద్రోహం జరుగుతుందో మనందరం కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే అత్యధికంగా ఈ దేశంలో వెనుకబడ్డటువంటి కులాలు అంటే రిజర్వేషన్లు కానీ రాజ్యాధికారం కానీ అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి బీసీ జనాభాకు ఈరోజు అత్యధికంగా తీరని మోసం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశం ఈ విధంగా అస్థిరత్వంగా ఉండడానికి కారణమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఉంది. వాస్తవంగా ఇలా ప్రతి దశలోనూ బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద చాలా పెద్ద ఎత్తున బురదలుతా ఉంటే ఈరోజు దొంగనే దొంగ 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 అని అరిచినట్లుగా ఉంది. అది కూడా ఎవరు ప్రాపగండా చేస్తున్నారు? కర్ణాటకలో ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కానీ డికే శివకుమార్ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ రెడ్డిల ఆధిపత్యం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మిగతా ఎవరైతే అప్పర్ కమ్యూనిటీస్ అవుతున్నాయో అవి బలంగా ప్రాపగండా ఇస్తున్న విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే మరి క్యాబినెట్లో దాదాపు నలుగురు రెడ్డిలు ఉంటారు. అదేవిధంగా మొత్తం ఎమ్మెల్యేలో మెజారిటీ అంతా కూడా మీ 43 మంది నుంచి 50 మంది రెడ్లే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న పార్లమెంట్లోకి సంబంధించిన 7 రెడ్డి ఎంపీలు ఉన్నారు. మీరు ఎక్కడ సామాజిక న్యాయం చేస్తున్నట్టు? ఎక్కడ మీకు బీసీ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉన్నట్టు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి, ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేయండి, ఒక లంబాడాను కానీ ఒక ఆదివాసీని ముఖ్యమంత్రి చేసేటువంటి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి లేనిపోని అంటే ఎక్కడ కూడా సాధ్యపడినటువంటి అమలుకు నోచుకున్నటువంటి ఇలాంటి వాటిని ప్రాపగండా చేసి ఓట్లు దండుకొని ఏదో ప్రయత్నం చేద్దామనేటువంటి దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది గ్రహించాలి. ఎందుకంటే ఒకవైపు రెడ్డిల ఆధిపత్యాన్ని పెంచుకుంటూనే ఇంకొక వైపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దొక్కుతున్నటువంటి వీళ్ళు ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ఇక చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టు కనబడుతుంది. వాస్తవంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను మనందరం కూడా అసలు ఒప్పుకోవద్దు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. అండ్ మోరోవర్ తీసేస్తానన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే 4% ఉందో కావాలని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో చొప్పించబడినటువంటి రిజర్వేషన్లో 4% మాత్రమే ఏదైతే కేసీఆర్ ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే చేసిండో దాంట్లో ఉన్నది. ఎందుకంటే మైనారిటీస్కి సపరేట్ పర్సెంటేజ్ వాళ్ళకు ఉన్నది. అది కాకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలను ఉన్నటువంటి పర్సెంటేజ్లో 4% మళ్ళీ సపరేట్ ఇచ్చాడు కేసీఆర్. ఓన్లీ ఆ 4%ని మాత్రమే తగ్గించి అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరే వేత మేము చేస్తాము, అది బీసీలది, అది ఎస్సీ ఎస్టీలది, అది ఓసీలది అనేటువంటి మాట అమిత్ షా చాలా బలంగా చెప్పినటువంటి మాట. సో దాన్ని మాత్రమే తగ్గిస్తామని అంటున్నారు. ఇది చాలా బలంగా జనాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పటికి కూడా బీసీలలో బీసీఏలో కానీ బీసీబీలో కానీ బీసీడీసీలో కానీ బీసీడీలో కానీ కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ముస్లింలో కూడా వర్గాలు చాలా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మన హిందువులలో ఏ విధంగానైతే ఏదైతే కుల వృత్తులు నమ్ముకొని ఉన్న వాళ్ళు ముస్లింలో కూడా అలాంటి కమ్యూనిటీస్ అంటే అట్టడుగు వర్గాలు ఈరోజు రిజర్వేషన్లు పొందలేనటువంటి వర్గాలు కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నటువంటి వర్గాలు కావచ్చు, అనేకం ఉన్నాయి వాస్తవంగా. అందులో కొన్ని కమ్యూనిటీస్ ఆల్రెడీ బీసీఏ బీసీబీ బీసీసీలో బీసీడీలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు కూడా రిజర్వేషన్ కొంతమంది పొందుతున్న విషయాన్ని కూడా గమనించాలి. ఇది తెలియకపోవడం వల్ల ఇంకా అత్యధికంగా ముస్లింలు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఫైనాన్షియల్గా అప్లిప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. దానికి ఏ ప్రభుత్వమైనా కానీ చర్యలు తీసుకోవాలి. అది భారతీయ జనతా పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి వర్తిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. కానీ ఈరోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం హిందూ ముస్లిమ్స్ మధ్య ఈరోజు డివైడ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు రిజర్వేషన్లు మతపరంగా ఇవ్వడమా లేకపోతే ఇంకే పరంగా ఇవ్వడం అనేది పక్కన పెడితే ఈరోజు వాళ్ళ అభివృద్ధి కోసం మీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాను నేను, ఇక్కడ మీరు ముస్లింల కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఒక్క మంత్రి అని ఉందా ముస్లింలకు సంబంధించినటువంటి దానిలో? ఒక్క కీ పోస్ట్ అని ఉందా ముస్లింలకు సంబంధించిన దానిలో? ఎందుకు ఉండట్లేదు? అంటే మీరు కేవలం ముస్లిం వర్గాలను ఈరోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా చూస్తున్నారా? ఇది తెలవాలి. ఈ అంశంపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలియకుండా ఈరోజు ఏదో చేస్తా అంటే మాత్రం కుదరదు. వాస్తవంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
అందుకే మిమ్మల్ని మీరు ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి రోజు రోజుకు మీ సంఖ్య తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. 150 నుంచి ఈరోజు 40 వరకు వచ్చింది. రేపు 20కి వస్తుందో మరి 10కి వస్తుందో కూడా తెలియదు వాస్తవంగా. అసలు రాబోయే కాలంలో ఒకవేళ ఒకే దేశం ఒకే ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ సమూలంగా ఈరోజు ఇక తుడిచిపెట్టిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దిగజాడు పాలిటిక్స్ ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.